She's waiting for love to be realized. La 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 over the hills and far from hard. She's waiting for love to be realized. I'll send her my heart covered as a gift and hope that you'll take it into her side. La 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 la. Over the hills and far from hard. She's waiting for love to be realized. I'll send her my heart covered as a gift and hope that you'll take it into her side. La 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 la. మీ అందరికీ తెలుసు నేను ఈ మధ్య ప్లాంట్స్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను అండ్ దెన్ ప్లాంట్ లవర్ అనుకోవచ్చు కదా. సో నేను కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చాను, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో దీస్ ఆర్ 2 బ్యూటిఫుల్ పాట్స్ అండ్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ ఓన్లీ. మనకి డ్రైనేజ్ హోల్స్ కూడా ఇచ్చారు అండ్ దే ఆర్ చాలా చాలా బాగుంది. సో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అండ్ దెన్ ఇంటికి సంబంధించిన ఇంకొన్ని థింగ్స్ కొన్నాను, అవి కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ద నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి, చాలా చాలా సింపుల్ సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్ అనమాట. డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సాల్ట్ అండ్ పెప్పర్, ఇప్పుడు సాల్ట్ అనేది ఎప్పుడు సరిగ్గా సరిపోదు, అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది, అప్పుడప్పుడు తక్కువ అవుతుంది కదా. సో ఐ జస్ట్ షో యూ. అండ్ ఇది ఓన్లీ 60 రూపీస్ ఈచ్. నాకైతే చాలా నచ్చింది. ఇట్స్ ట్రాన్స్పరెంట్, సో మనకి కన్ఫ్యూజన్స్ అనేది ఉండదు. సో ఇవి కూడా ప్లాంట్ రిలేటెడే. దీస్ ఆర్ స్టాండ్స్. సో మనము ప్లాంట్స్ పెట్టడానికి దీనిపైన ట్రే పెట్టేసి ఒక పాట్ పెట్టేస్తే చాలా చాలా బాగుంటుంది. అప్పుడు కింద కూడా క్లీన్ చేయడానికి బాగుంటుంది ఫ్లోర్స్ పైన పెట్టినట్టయితే. ఇది 45 రూపీస్ ఈచ్ అండ్ ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. ఫెస్టివ్ సీజన్ కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైనా ఇది ప్లాస్టికేనండి, కానీ చాలా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. మన పూజా గదిలో కూడా వాడచ్చు, లేకపోతే ప్లాంట్ ట్రే లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ నాకైతే చాలా నచ్చింది అండ్ ఐ థాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదేంటి అని అనుకుంటున్నారా? సో దీస్ ఆర్ రోప్ అండి. ఈ రోప్లో మనము పాట్స్ అనేది ప్లేస్ చేసి హ్యాంగ్ చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది. సో ఐ విల్ జస్ట్ షో యూ. ఐ థింక్ ఐ నీడ్ హెల్ప్.
బాగుంది కదా. సో మనము ఇండోర్ డెకోర్స్ లాగా ఎక్కడైనా హ్యాంగ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇంట్లో మీకు అడిక్వేట్ ఎండ గాలి రాకపోతే మనం ఆర్టిఫిషియల్వి కూడా వేసి పెట్టేయచ్చు. ఇట్ కెన్ హోల్డ్ హెవీ వెయిట్ అండి. సో దిస్ ఇస్ వన్. సేమ్ ఇలాంటిది నేను బ్లాక్లో కూడా వేసుకున్నాను. ఐ షో యూ. సేమ్ ఇలాంటిదే బ్లాక్లో. ಇಷ್ಟ ನನಗೆ ಇಷ್ಟ ನಾನೇ ಭಿನ್ನಾಗಿನಿ ನಾನೆಲ್ಲ Sweeping the floor and all. ಸರಿ హాయ్ ఆల్. సో నేను పునుగులు చేయబోతున్నాను అనమాట. ఇది నిన్న మిగిలిన ఇడ్లీ పిండి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ మీ పిల్లలకి స్నాక్ టైంలో కానీ టిఫిన్ బాక్సెస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దానికి కావాల్సిన ఏం లేదండి, మనకి ఇడ్లీ పిండి ఉంటే చాలు. ఇడ్లీ పిండి అందరికీ సౌత్ ఇండియాలో స్టేపుల్ ఫుడ్ కదా ఇడ్లీ దోశ. సో జస్ట్ 1:2 కాంబినేషన్, అంటే ఇడ్లీ పిండి 2 రేషియోలో అయితే బియ్యం పిండి వేయాలి. దట్ ఈస్ 1 కప్ వేస్తున్నాను. అండ్ దెన్ నేను ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, యా, సో అందులో ఆనియన్స్ కూడా నేను వేసేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసేసాక కొంచెం సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర, యా, సో మన రుచికి సరిపడేంత సాల్ట్ వేసేసాను అండ్ జీలకర్ర. సో నీట్గా ఐ ప్రిఫర్ మిక్సింగ్ ఇట్ విత్ హ్యాండ్స్ ఓన్లీ, ఎందుకంటే అప్పుడే కదా మనకి లంప్స్ ఉంటే చేతికి ఫీల్ వస్తుందని చెప్పేసి. అండ్ యా, ఆఫ్ కోర్స్ ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్లో హ్యాండ్స్ లెగ్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తారు కదా. సో యా, ఇది నీట్గా మనము మిక్స్ చేసేసుకోవాలి, లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దెన్ యా, డీప్ ఫ్రై చేసేసుకోవడం అంతే. కొంతమంది మిరియాలు వేసుకుంటారు, అగైన్ దాట్ ఈస్ ఆప్షనల్. చాలామంది సోడా కూడా వేసుకుంటారు, కానీ సోడా అంత మంచిది కాదు, ఎస్పెషలీ చిన్నపిల్లలు తింటుంటారు కదా, అందుకే అంత మంచిది కాదు. సో ఇందులో నేను జస్ట్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, ఉప్పు, జీలకర్ర, కొంచెం బియ్యం పిండి, 1:2 రేషియోలో ఇడ్లీ పిండి, దాట్స్ ఆల్ గైస్. సో అమేజింగ్ పునుగులు చేసేసుకున్నాము. చలో పదండి. ఆయిల్ చాలా వేడెక్కింది. సో మనము ఈ విధంగా చేత్తో ఇలా రౌండ్గా చేస్తే మనకి పునుగులు అనేవి రౌండ్గా వస్తాయి. అండ్ దెన్ ఇలా వేయాలి. సో ఒకేసారి మనము 5 to 6 వేయొచ్చు, డిపెండింగ్ అపాన్ అవర్ కడాయి సైజ్ అనమాట. ఆయిల్లో అది కంప్లీట్గా మునగాలి, అప్పుడు పునుగులు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తుంది.
వేడి వేడి పునుగులతో పల్లి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకోటి మనము సిమ్లో పెట్టి దాన్ని వేయించాలి, సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మనము హైలో పెట్టేస్తే ఏంటంటే బయట కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఇంకా పచ్చిగానే ఉంటుంది. సో సిమ్లో పెట్టి ప్రశాంతంగా కూల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఒకేసారి నేను ఎక్కువ వేసేస్తున్నాను డిపెండింగ్ అపాన్ ద కడాయి సైజ్ యాజ్ ఐ జస్ట్. అంతే, ఇంకా నేను స్టాప్ చేసేస్తాను.